బండారావిరాల గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మా గ్రామ పాలకవర్గం తరపున ఈ వీడియో మెసేజ్ చేయడం జరుగుతుంది. మీరు గత కొన్ని రోజులుగా గమనిస్తే జాతర నుంచి మన ఊర్లో విపరీతమైన వాటర్ సమస్య కనబడుతుంది. సో మేము వాటర్ సమస్యకు ప్రాబ్లం ఏముంది అని చూస్తే మన మోటార్ ఖరాబ్ అయింది, లేకపోతే గేట్ వాల్ ఖరాబ్ అయినాయి అని ఒక కొత్త మోటార్ని ఫిక్స్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకో మోటార్ని రిపేర్ చేసాము. 4 గేట్ వాల్స్, 2 కొత్త గేట్ వాల్స్ అండ్ 2 రిపేర్ చేసిన గేట్ వాల్స్ అమర్చినా కూడా నీళ్లు అదే విధంగా ప్రాబ్లం జరుగుతుంది. సో దీనికి ప్రధాన కారణం ఏంది అని చూస్తే 2 రకాల మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమో మిషన్ భగీరథ నుంచి మనకు సుమారు రోజుకి 1,80,000 లీటర్లు రావాల్సిన నీరు ఇప్పుడు సుమారు 60,000-70,000 లీటర్ల నీళ్లు, అది కూడా 2 రోజులకు ఒకసారి వస్తుంది. సో అందుకోసం మిషన్ భగీరథ నుంచి రావాల్సిన నీళ్లు తగ్గిపోయినాయి. రెండోది, మన గ్రామ పంచాయతీ మోటార్ల నుంచి ఏదైతే బోర్ల నుంచి వస్తున్నాం ఆ వాటర్ వల్ల మళ్ళీ మనకు గ్రౌండ్ వాటర్ అంతా తగ్గిపోయింది. మోటార్లు రిపేర్ చేసినాము, గేట్ వాల్ రిపేర్ చేసినా కూడా వాటర్ రావట్లేదు. ఎందుకంటే ఎండలు ఎక్కువైనాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా లోపలికి పోయింది. సో అందుకోసం దయచేసి గ్రామ ప్రజలందరికీ కూడా మేము కోరుకున్నది ఏంటంటే, ఈ ఎండాకాలం వరకు మనందరం కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరుచున్నాం. ఒకటి, మన వాళ్ళు చాలా మంది పైపులు పెట్టి రోడ్లన్నీ కడుగుతున్నారు ప్రతిరోజు. దానివల్ల పైన వాళ్ళంతా వాటర్ వాడుకుంటున్నారు, కిందికి వచ్చే వాళ్ళకి వాటర్ అందట్లేదు. సో రోడ్లు, ఇల్లు పరిసరాలన్నీ కూడా వాటర్ ట్యాంక్ తోటి కడుగుతున్నారు. దయచేసి ఆ మోటార్ పైపు పెట్టకుండా బకెట్లతోటి కొంచెం అవసరమైనంతనే నీటిని వాడుకోవాలని కోరుచున్నాం. అలాగే సంపులో నిండిన తర్వాత కూడా పైపును తీసి డ్రైనేజ్లో వదిలేస్తున్నారు. దానికి ఆన్ ఆఫ్ లేక కూడా చాలా వాటర్ వేస్టేజ్ అవుతుంది. దయచేసి అందరూ ఆన్ ఆఫ్లు పెట్టుకోండి. దానివల్ల ఈ ట్యాంక్ నిండినా కూడా వాటర్ వేస్ట్ కాకుండా ఉంటుంది. మూడో విషయం ఏంటంటే, చాలామంది ఈ వాటర్ తోటి బర్రెలు కడుగుతున్నారు. ఈ వాటర్ తోటి ఇల్లు కట్టుకున్న వాళ్ళు 2-3 ఫ్లోర్లు ఇండ్లు కట్టినా కూడా ఇదే వాటర్ను వాడుకోవడం వల్ల మిగతా గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. దాంతోపాటు వ్యాపారస్తులు కూడా వాళ్ళ వ్యాపారం కోసం ఈ వాటర్ని వాడుకుంటున్నారు. దీనివల్ల సామాన్యులకి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. సో అందుకోసం దయచేసి గ్రామ ప్రజలందరూ కూడా ఈ ఎండాకాలం పోయేంత వరకు మనం వాటర్ని కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే మనకు మిషన్ భగీరథ నుంచి వాటర్ వస్తుంటే ఇంత ఇబ్బంది జరగకపోతుండే. గవర్నమెంట్ ఏమంటుంది, మీ మిషన్ భగీరథ ఇచ్చే వాటర్ సరిపోతుంది, మిగతా వాటరే అవసరం లేదంటుంది. కానీ మిషన్ భగీరథ నుంచి రావట్లేదు, మనం బోర్ల నుంచి కూడా వాటర్ రావట్లేదు. కాబట్టి చాలా ఇబ్బందులు ఉంది. ఇంకా రాను ఎండలు పెరుగుతున్న కొద్దీ వాటర్కి ఇంకా సమస్య వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అందరూ దయచేసి వాటర్ని కొంచెం పొదుపుగా వాడితే మనం ఈ నీటి ఎద్దడి నుంచి బయటపడతాం. సో అందుకోసం గ్రామ ప్రజలందరూ కూడా పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమస్యకు మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.